నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైకర్లపై నిజామాబాద్ జిల్లా పోలీసులు కన్నెర్ర చేశారు. వాహనాల సైలెన్సర్లను తీసివేయించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 240 సైలెన్సర్లను నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాహనదారులతో పాటు షోరూంల నిర్వాహకులు, మెకానిక్లపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరించారు. వారి యొక్క బుల్లెట్ కానీ లేకపోతే 2 వీలర్స్ కానీ సైలెన్స్తో పాటు ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఫిట్ చేసుకొని వాళ్ళు నగరంలో ముఖ్యంగా యువకులు ఒక ప్యాషన్గా పెద్ద శబ్దంతో వాహనం నడపడం వల్ల ప్రజలకు ఇది ఇబ్బందికరంగా మారింది. శబ్ద కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు. దీన్ని మేమందరం కూడా మా ట్రాఫిక్ సిబ్బంది అంటే ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐస్, మా ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా గత 2-3 నెలల నుంచి ఈ వాహనాలను పట్టుకొని ఈ ఎక్స్ట్రా సైలెన్సర్ను ఉడబీకి వారికి సౌండ్ పొల్యూషన్ కింద పైన ఇంపోజ్ చేసి ఈ విధంగా మేము ఈ రోడ్డు రోడ్లతో యువకుల హెచ్చరికగా చర్య చేస్తూ ఉన్నాం. గతంలో కూడా 2023-24 సంవత్సరంలో కూడా ఈ విధంగానే కొన్ని సైలెన్సర్లు ఉడబీకి ఇదే విధంగా చేయడం జరిగింది. అయినా కొంతమంది చేస్తున్నారు కాబట్టి కొంతమంది స్త్రీ పురుషులనే